హలో మావ అందరికి. ఈ రోజు అయితే మన 90 డేస్ సిరీస్ లో డే 22 మావ. ఈ రోజు ఆఫీస్ లో లంచ్ చేసిన తర్వాత పైకి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నా మావ. ఇంతమంది నడుస్తున్నారు, ఎండ కూడా బీభత్సంగా కొడుతుంది. వీళ్ళ మధ్యలో ఒక అతను పని చేసుకుంటూ కనబడ్డాడు మావ. నాకు అసలు ఈయన ఏం చేస్తుండ అని చెప్పేసి అతని దగ్గరికి అయితే వెళ్ళినా మావ. ఇక్కడ మధ్యలో ఉన్న గ్యాప్లలో చిన్న చిన్న గడ్డి పెరిగితే వాటిని బీకేస్తుండు. నాకు అతన్ని చూడంగానే మనం పడుతున్న కష్టం ఒక కష్టమా అనిపించింది మావ. నాకైతే గట్టిగా మాట్లాడుకుంటే అసలు నువ్వేం కష్టపడుతున్నావు మావ? నీకు ఆఫీస్ లో ఒక్కరోజు మంచిగా లేకపోయినా సరే నీకు అసలు ఆఫీస్లో పని ఎందుకు చేస్తున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కనీసం నువ్వు జాబ్ చేసుకుంటా నీకు నచ్చినట్టు బతకగలుగుతున్నావు, కానీ ఈ జాబ్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిని ఇష్టపడి చేయమావా, కష్టపడకు. చూసిండ్రు కదా, నీకంటే కష్టపడేటోళ్ళు దునియాలో చాలా మంది ఉన్నారు. నీది కష్టం అనుకో. ఈ రోజుకి మోటివేషన్ మస్తు అయిపోయింది మామయ్య. ఇదేంటైతే అరే నీ అబ్బా ఏం తిన్నానో చూపిస్తారండి. ఈ రోజు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకోలే, అందుకోసమే బయట తిన్నా. బయటికి పోయి నాన్ వెజ్ థాలీ ఆర్డర్ పెడితే వాడు వెజ్ మీల్ ఇచ్చి దానికి ఒక చికెన్ కలిపి ఇదే నాన్ వెజ్ థాలీ అన్నాడు మావ. వాడు ఆ ప్లేట్ పట్టుకొచ్చి నాకు ఇస్తే ఇది ఎవరిదన్నా అని చెప్పేసి అడిగిన. నాకు నాన్ వెజ్ థాలీ తెలియదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్విరు. ఇజ్జత్ పోయింది మావ. మళ్ళీ వెనక కూడా తిరిగి చూడలేదు మావ. ఆ ప్లేట్ పట్టుకొని చక్కగా వచ్చేసిన. ఇంకా చలో మావ, బాయ్, మరి మళ్ళీ కలుద్దాం రేపు.